ఫణి, ఆ తిక్కల దానికి నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి. ఎన్నిసార్లని మేనేజ్ చేయాలి? ఒకరోజు రూమ్ లో దానిలాగా పడుకొని మేనేజ్ చేశాను, ఒకసారేమో వాయిస్ పెట్టి మేనేజ్ చేశాం. ప్రతిసారి ఇలా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఏదో ఒకరోజు దొరికిపోతాం. ఓ సారీ, కొంచెం లేట్ అయింది. అసలు నీకు బుద్ధుందా? ప్రతిసారి నువ్వు ఇలా ఇంటికెళ్ళి వస్తూ ఉంటే ఏదో ఒక రోజు అందరం దొరికిపోతాం. కొంచెం ఆ సంతకం అయిపోయే వరకైనా నువ్వు ఇంటి పనులు మానేసి ఇక్కడే ఉంటే మంచిది. అవునమ్మా, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావుగా, మా పని కరెక్ట్ గా చేయాలి కదా. సదియ్యా, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటైపోయారా? ఒక్కటిచ్చాననుకో ఒంటి మిట్ట అంజన్న కాళ్ళ దగ్గర పడతారు. అసలే మా ఊళ్ళో ఒకడున్నాడు. చి, ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. ఇదిగో చూడు, మీరు నాకు టైం చెప్పడం కాదు, నేనే మీకు టైం చెప్తున్నా. నోట్ చేసుకోండి. 48 గంటల్లో ఆ సంతకం మ్యాటర్ ఏంటో ఫినిష్ అయిపోవాలి. లేదనుకో 48 గంటల తర్వాత నేనుండను. నీ డబ్బు వద్దు, నేను నటించాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎన్ని రోజులయ్యా? ఎన్ని రోజులు గడుపుతారు? అది కాదు సత్య, ఒక రోజు అటు ఇటు అవుతుంది. అవ్వకూడదు. అయితే మొత్తం అందరికీ నేను త్రిపురని కాదు సత్యని అని చెప్పేసి మరీ వెళ్ళిపోతా. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ సత్యతోనే ఆటలాడుతున్నారా? నటించడమే ఎక్కువ అంటే మళ్ళీ మీ మాటలు ఒకటి. జాగ్రత్త. సత్య, ఒరే, ఈ తిక్కలది అన్నంత పని చేస్తుందిరా. 48 గంటల్లో ఆ సంతకం మ్యాటర్ పూర్తి చేయాలి. దీనికి బాగా తిక్కెక్కువైపోయింది ఫణి. Shut up! అసలు ఇదంతా మీ వల్లే. అది రిక్షా తొక్కుకునేది, మాస్. అది ఏం చెప్తే అదే చేస్తుంది. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ముందు అర్జెంటుగా సంతకం పెట్టించడానికి ఏం ప్లాన్ చేయాలో అది చేస్తాను. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అందరూ నా మీద పడతారు. ఛ! ఏంటి 48 గంటల్లో సంతకం అవుద్దంటావా?